ముందే వేసే ముందు మనం వ్యాపారం చేసి అన్ని పెట్టి అప్పుడు భోగి మంట వేయాలి. అందరికీ భోగి శుభాకాంక్షలండి. తెలుగు ముంగిళ్లలో భోగి రోజు పొద్దున్నే భోగి మంటలు, రంగవల్లులు, బంధువుల పలకరింపులు, పిండి వంటలు, భోగి పళ్ళు వీటితోటి చక్కగా సెలబ్రేట్ చేసుకుంటాం కదా. మేము కూడా ఈరోజు మార్నింగే స్టార్ట్ చేసామన్నమాట. పాత కష్టాలని, జ్ఞాపకాలని, చెడుని కలిగించేవి అన్ని భోగి మంటల్లో పడేసి హ్యాపీగా, సంతోషంగా కొత్త శకానికి నాంది పలకడమే ఈ భోగి యొక్క స్పెషాలిటీ. మీరు కూడా ఈ రాబోయే సంక్రాంతి నుంచి ఫుల్ హ్యాపీగా భగవంతుడు మిమ్మల్ని ఉంచాలని మేము కోరుకుంటున్నాము. ఎస్పెషల్లీ భోగి రోజు ఇంద్రుడిని రైతులు ప్రార్థించడం ద్వారా రకరకాల చక్కటి పంటలు పండి మన అంత సుభిక్షంగా ఉంటాము. రైతులు ఇంద్రుడితో పాటుగా నాగలి, పొలం పనులకు ఉపయోగించే వస్తువులకు, ఎద్దులకు అన్నిటికీ పూజలు చేస్తారనమాట. ఎద్దులకి చక్కగా కొమ్ములకి రంగు వేసి వాటిని అలంకరించి గోపూజ చేసి చాలా చాలా బాగా, మన తెలుగు వాళ్ళంటేనే సంక్రాంతి చాలా స్పెషల్ అనమాట. కొంతమంది కీడు పండగ అంటుంటారు. అత్యంత శుభాన్ని కలిగించే పండగలకి నాంది ఈ సంక్రాంతి. భోగి పళ్ళల్లో వేసే నాణేలు, చెరుకు ముక్కలు, పువ్వుల రెక్కలు ఇవన్నీ దిష్టి తీసేస్తే సంవత్సరానికి ఇంటి మీద ఉన్న దృష్టి, పిల్లల మీద ఉన్న దృష్టి, అల్లుళ్ళకి కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళకు ఉండే దృష్టి ఇవన్నీ తొలగిపోయి వాళ్ళకి చెడంతా పోయి మంచి జరుగుతుందని ఒక నమ్మకం. సో పెద్దవాళ్ళు, దీంతో పాటు పెద్దవాళ్ళు, ఇంటికి వచ్చిన బంధువుల ఆశీర్వచనాలతోటి పిల్లలు సంతోషంగా జీవించాలని పెద్దవాళ్ళు ఇవన్నీ పెట్టారు. కొత్తగా వచ్చిన బియ్యంతో పొంగళ్ళు, అరిసెలు, బోల్డ్ అన్ని పిండి వంటలతోటి సెలబ్రేట్ చేసుకుంటారు. ఇది ఎస్పెషల్లీ ఆడవాళ్ళ పండుగ. రంగవల్లుల పోటీలు ఇవన్నీ చాలా బాగా జరుగుతాయి. ఊళ్ళల్లో ఎడ్ల పందాలు, పతంగులు, ఇవన్నీ గాలిపటాలను ఎగరేయడం, ఇవన్నీ అద్భుతమైన సెలబ్రేషన్స్. సో మీరు కూడా ఇవన్నీ మంచిగా జరుపుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.